అందరికీ నమస్తే. నేను మీ సురేష్ మోత్కర్. ఇక ఒక అంశాన్ని మీ ముందరికి తీసుకొని వస్తున్నా. అందరికీ తెలిసిన అంశమే. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని ఇంతవరకు చెప్తుందో, ప్రజల కోసం పనిచేస్తామని చెప్తా ఉంది. అది వాస్తవం కూడా అని చెప్పుకోవచ్చు. ఏ విధంగా అంటే, ఎమ్మెల్యే కోటా నుంచి రిలీజ్ అయినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన విషయంలో మనం అది నిజమని నమ్మొచ్చు కూడా. ప్రజల కోసమే పనిచేస్తున్నామని, ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో వాళ్ళకు తప్పకుండా గుర్తింపు ఇస్తామని చెప్పిన మాటలు ఎంతవరకు నిజమో అది ఈ ఎమ్మెల్సీ ద్వారా తెలుస్తూ ఉంది. వాస్తవానికి ప్రభుత్వం కూడా ఎవరు ఎప్పుడు ఎక్కడ పనిచేసిన అనే అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఎమ్మెల్సీలో వచ్చినటువంటి పేర్లను నిజమే అని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఎందుకు అంటే, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ సామాజిక వర్గాల నుండి తీసుకున్నటువంటి ఈ పేర్లు. ఒక ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గం నుంచి లంబాడి జాతి ముద్దుబిడ్డ కెతావత్ శంకర్ నాయక్, అదేవిధంగా బీసీ సామాజిక వర్గం మహిళ విజయశాంతి గారు, అంటే రామలమ్మ గారు. ఆ విషయం అందరికీ తెలుసు. సో ఈ విధంగా సముచిత న్యాయం, సామాజిక న్యాయం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని కొంతవరకు చెప్పుకోవచ్చు ఈ విషయాల పట్ల. ఓకేనా? ఇంకా కొద్దిగా ఆలోచన చేస్తే, మరి ఒకసారి విజయశాంతి గురించి, అంటే రామలమ్మ గురించి కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది? తను ఒక సినిమా యాక్ట్రెస్, యాక్చువల్గా ఒక హీరోయిన్ అనుకోవచ్చు. మరి ఆమె ఈ విధంగా రాజకీయంలోనికి ఎప్పుడు వచ్చింది? మార్పులు చేర్పులు ఏ విధంగా జరిగిందని ఒకసారి మనం తెలుసుకుందాం. ఏం లేదండి, ఆమె సినిమా ఇండస్ట్రీలో దాదాపు 30 సంవత్సరాలు వెండి తెరపైన అందరినీ తన నాట్యంతో కావచ్చు, మాటలతో కావచ్చు, ఒక ఉద్వేగభరితమైనటువంటి సన్నివేశాల ద్వారా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వ్యక్తి విజయశాంతి గారు. అందరికీ తెలిసిన విషయమే. విజయశాంతి అంటే తెలియని వ్యక్తులు లేరుగా. అలాంటి వ్యక్తి 30 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో కొనసాగినటువంటి వ్యక్తి ఈరోజు రాజకీయ రంగంలో మంచి స్థాయిలో రావడం జరిగింది. మరి తను ఎప్పుడు వచ్చింది, వీడి వరకు ఏ విధంగా వచ్చిందని మనం సింపుల్గా తెలుసుకుందాం. ఆమె 1998లో రాజకీయ రంగంలోకి రావడం జరిగింది. 98 నుంచి 25 వరకు వస్తూనే ఏం చేసింది? ఆమె బీజేపీలోనే జాయిన్ అయింది. అంటే బీజేపీ పార్టీకి పనిచేసింది. ఎప్పటి నుంచి? 98 నుంచి 2005 వరకు. ఓకేనా? మరి రెండో స్టెప్ ఏమైంది? అక్కడ కార్యక్రమాలు జరుగుతూనే ఉంది. తనకు కొంత అవగాహన వస్తుంది సామాజికంగా, రాజకీయ పరంగా. ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన? తెలంగాణ అనే నినాదం కొనసాగుతున్న సందర్భం లోపల తను ఒక పార్టీ పెట్టాలని ఆలోచన వచ్చినట్టుంది. తను ఏం చేసింది? ఒకే ఒక అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది. 2005 నుంచి ఒక ఆలోచనలోకి వస్తే, 2005లో తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసినాక ఇక సమాజంలో తిరుగుతున్నప్పుడు కొందరు వ్యక్తులు కొన్ని విషయాలను చెప్పడం జరుగుతూ ఉంది. అందులో కొన్ని విషయాలను కూడా తను గ్రహించుకున్నట్టుంది. అందులో ముఖ్యంగా కేసీఆర్ గారి మాటలు, అదేవిధంగా తను చేస్తున్న ఉద్యమం కావచ్చు, తను పోరాడుతున్న విధానం కావచ్చు, పద్ధతి కావచ్చు, ఈ విధంగా కొంత సంభాషణ జరగడం వల్ల తల్లి తెలంగాణ పార్టీని 2009లో బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. ఒక అనుబంధం ప్రకారం కావచ్చు, ఒక అభిప్రాయం ప్రకారం కావచ్చు, ఇద్దరి అభిప్రాయాలు ఏకం కావచ్చు. ఆ విధంగా టీఆర్ఎస్ పార్టీలో తల్లి తెలంగాణ పార్టీని 2009లో విలీనం చేసింది. ఆ సమయం లోపల మరి 2009లో ఏం చేసింది? ఇక టీఆర్ఎస్ పార్టీ వీళ్ళంతా ఏకమయ్యారు కాబట్టి 2009 లోపల అక్కడ టీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, లేదంటే
కేసీఆర్ గారు చెప్పినటువంటి అంశాలను కావచ్చు పరిధిలోకి తీసుకొని ఏం చేశారు వాళ్ళు, ఒక మెదక్ డిస్టిక్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఎంపీగా గెలవడం జరిగింది 2009లో. తర్వాత 2009లో ఎంపీగా గెలిచిన తర్వాత అక్కడనే కొనసాగుతూ ఉంది. ఆ కాలక్రమంలో కానీ అక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే 2013లో కేసీఆర్ గారు టీఆర్ఎస్ వారి యొక్క పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే తను ఎంపీగా ఉండుకుంటూ తన పార్టీ ఆధీనంలో ఉండాల్సిన వ్యక్తి కొన్ని కార్యక్రమాలకు విరుద్ధంగా పనులు చేయడం, లేదంటే వ్యతిరేకంగా మాట్లాడడం, తన పార్టీని ఇబ్బందికరంగా చేయడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డైరెక్ట్గా సస్పెండ్ చేయడం జరిగింది. ఎప్పుడు 2013లో. ఓకేనా. తర్వాత ఏం చేసింది విజయశాంతి గారు, సరే సస్పెండ్ అయ్యారు కదా, మళ్ళీ ఒక ఆలోచన వస్తుంది, ఏదో ఒకటి ఆలోచన చేయాలి కదా. ఒక పార్టీలో పనిచేసినప్పుడు ఇంకొక ఆలోచన, తన పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసినప్పుడు ఇంకొక ఆలోచన వచ్చింది. అప్పుడు ఎట్లా ఉంటుంది, ఏదో ఒక పార్టీ మీద ఆలోచన ఉంటుంది. ఆ సమయం లోపల ఏం చేసింది, ఆ టీఆర్ఎస్ పార్టీ నుంచి 2014లో కాంగ్రెస్లోనికి వెళ్ళడం జరిగింది. 2014లో అక్కడ ఏమైంది, మరి 2014లో కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు తన కూడా ఏదో ఒకటి ఆశ ఉంటుంది కదా. అక్కడ ఎంపీగా పోటీ చేసి ఎంపీగా గెలిచింది, ఎక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వంలో. మరి కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు ఇంకొక ఆలోచన ఉంటుంది కదా. అక్కడ అదేం జరిగింది 2014లో. అక్కడ ఏమైంది, మరి 2014లో కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు తన కూడా ఏదో ఒకటి ఆశ ఉంటుంది కదా. అక్కడ ఎంపీగా పోటీ చేసి ఎంపీగా గెలిచింది, ఎక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వంలో. మరి కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు ఇంకొక ఆలోచన ఉంటుంది కదా. అక్కడ అదే మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి తను ఏం చేసింది, మెదక్ లోపల కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఎప్పుడు 2014లో. అయితే 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఏం చేసింది, ఓడిపోయింది. అక్కడ ఎంపీగా గెలిచింది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి టికెట్లో ఎమ్మెల్యే టికెట్లో తను ఓడిపోవడం జరిగింది. ఇక మరి ఓడిపోతే ఇంకొక ఆలోచన ఉంటుంది కదా. రాజకీయ విశ్లేషకులు లేదంటే సహచరులు అనుచరులు ఏదో ఒక ఆలోచన కలిగిస్తారు. సరే, కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు 2014 నుంచి 2020 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీలు, ప్రభుత్వం అనకుండా కాంగ్రెస్ పార్టీలో ఉంది, కొనసాగుతూ ఉంది. ఎమ్మెల్యేగా ఓడిపోయినాక 14 నుంచి 20 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలోనే ఉన్నది అక్కడ. అయితే ఆ పార్టీలో ఉన్న తర్వాత ఏమైంది, 2020 వచ్చింది. ఇక మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది, అంటే కాంగ్రెస్ పార్టీలో 6 సంవత్సరాలు ఉన్నది. 2020కి వచ్చినాక మళ్ళీ ఒక ఆలోచన ఏమైంది, బీజేపీ పార్టీలోకి జాయిన్ అయ్యింది. తను బీజేపీ పార్టీలోకి జాయిన్ అయ్యింది. అక్కడేమైంది, బీజేపీ పార్టీలో మళ్ళా అక్కడ కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా, మళ్ళీ అది చేయాలి ఇది చేయాలని చెప్పేసి కొంత ఈ బీజేపీ పార్టీలో కొన్ని బలమైన సిద్ధాంతాలు కూడా ఉంటాయి. అంటే అక్కడ పని చేయాలి, కొన్ని పరిస్థితుల్లో కూడా అనుకూలంగా ఇముడుకోవాలి. కాబట్టి అక్కడ కూడా ఏం చేసింది, 20 లోపల ఒక 3 సంవత్సరాలు ఉన్నది బీజేపీలో కూడా మళ్ళీ. ఓకేనా. బీజేపీలో కూడా ఉండడం వల్ల ఏమైంది, ఇక కొంత 3 సంవత్సరాలు ఉన్న తర్వాత అక్కడ కూడా ఇమడలేకపోయింది బీజేపీలో. ఓకేనా. 20 లోపల 3 సంవత్సరాలు ఉండి ఏం చేసింది, 2023లో మళ్ళీ బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అప్పుడున్న బీజేపీ పార్టీ అధ్యక్షులు కిషన్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నారు, వారికి లెటర్ పంపించడం జరిగింది. నేను ఈ పార్టీకి బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పి లెటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2023 నవంబర్ 15 అనుకుంటా ఆ టైంలో. ఆ విధంగా బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పి మళ్ళీ వెంటనే నవంబర్ 15న ఎప్పుడైతే రాజీనామా చేసిందో అదేవిధంగా 2023 నవంబర్ 17న కాంగ్రెస్లోకి, అప్పుడు ఏఐసిసి అధ్యక్షులు ఎవరు, ఖర్గే గారు ఉన్నారు. ఆ టైం లోపల ఆయన ఆధ్వర్యం లోపల తను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. వెళితే ఓకేనా ఉంటుందా, తనకు కూడా ఒక ఆలోచన ఉంటుంది కదా, మళ్ళీ
ఒక పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పోస్ట్ కావచ్చు, ఒక పదవి కావచ్చు ఆలోచన చేస్తారు. ఆ సమయం లోపల తన ఆలోచన ఏంది, తనకు ముందే ఫైర్ బ్రాండ్ అని ఒక పేరు విజయశాంతి గారికి. తనని ఏమంటారు, రామ్లమ్మ అంటారు. ఏమున్నా డేర్ అండ్ డాషింగ్గా మాట్లాడుతుంది. సో ఇవన్నీ ఆలోచనలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది. ఆ విధంగా వెళ్ళడం వల్ల ఏమైంది, తనకు ఒక ముఖ్యమైనటువంటి పదవిని ఇవ్వడం జరిగింది. ఏంది అది, ఎప్పుడైతే 23 లోపల ప్రచారం జరుగుతుందో, కాంగ్రెస్ ప్రభుత్వం కోసం ప్రచారం చేయాలి కదా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ప్రచారం చేయాలన్నప్పుడు తనకి ఎట్లయినా ఆవేశపురమైనటువంటి మాటలు మాట్లాడగలుగుతుంది, కొన్నిటిని ప్రశ్నించగలుగుతుంది, ఒక మహిళగా ఉండి కూడా అన్నిటినీ ఎదుర్కొనే శక్తి ఉంది అని చెప్పేసి ఆ విధంగా తనకు కీలకమైనటువంటి ఏమిటి అది అంటే ప్రచార కమిటీలో, అదేవిధంగా ప్లానింగ్ కమిటీలో రాష్ట్రంలో ఉండేటటువంటి కోఆర్డినేటర్గా, అదేవిధంగా ముఖ్యమైనటువంటి కన్వీనర్గా ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఆ విధంగా తన యొక్క చరిత్రను తీసుకున్నట్లయింది. అయితే ఆమెను గుర్తించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ విధంగా చెప్పండి, ఒక మనిషి తను కష్టపడ్డారు అని గుర్తించింది ఎవరు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చేటప్పుడు తన కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ హామీని ఒక్కసారి తను కూడా గుర్తు చేసి ఉండొచ్చు. సార్ మరి ఆ రోజు నేను మీ పార్టీలోనికి వచ్చేటప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంతో నేను ప్రచారంలో విరుద్ధంగా మాట్లాడిన, విమర్శించిన, పోరాడిన అని చెప్పేసి ఆమె తెలంగాణ ఉద్యమకారురాలు కూడా చెప్పాలంటే. కాబట్టి ఇవన్నీ చేసిన సార్ ఒకసారి ఆలోచించండి అని రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు. దాన్ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఈరోజు మంచి పదవిని ఇవ్వడం, అభ్యర్థిగా గుర్తించడం అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా విజయశాంతి అంటే రాములమ్మను ఎమ్మెల్సీగా గుర్తించడం చాలా సంతోషంగా చెప్పవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిందని కూడా మరొకసారి చెప్పవచ్చు.